పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సరిగ్గా ఒక గంట సేపు గట్టిగా వాన కొడితే నీళ్ళ మడుగులలో మునిగి గుడ్లు తేలేస్తుంది మన హైదరాబాద్ పట్టణం అంతా. నిన్న మొన్నటి వానలకు పరిస్థితి ఎట్లుండేనో చూసినాం కదా. రోడ్లు అయితే కాలువ లెక్క మారుతున్నాయి, నడుము లోతు వరకు నీళ్లు మాస్తూ నిలబడుతున్నాయి ఆడాడ. మరి అంతగానో నీళ్లు ఎందుకు నిలబడుతున్నాయి అరుచుకుందామని సీఎం సారే డైరెక్ట్గా ఫీల్డ్ చెకింగ్కి పోయిండు. వల్ల అధికారులను లీడర్లను అడిగితే సరిగా చెప్తారో లేదో అనుకుండో ఏమో, ఓ బడి పిల్లగాని కలిసి వరదలు ఎట్లా వచ్చినాయో అరుచుకున్నాడు గిట్లా. భుజం మీద చెయ్యేసి ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటా ఎంట తీసుకుపోతున్నాడు చూసి రగ్గి పిల్లగాన్ని. పట్నం అమీర్పేట్ బుద్ధనగర్లు ఉంటాడట ఈ 7th క్లాస్ చదివే జశ్వంత్ అనే పిల్లగాడు. చెప్పక చేయక వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితి తెలుసుకుందామని వచ్చి అక్కడ కనబడ్డ ఈ బుడ్డోన్ని పిలిచి మీ గల్లీలల్లా వరద నీళ్లు నిలబడ్డాయా, చక్కగా వెళ్ళిపోతున్నాయా అని అడిగితే మొత్తం మా ఇంట్లోకే వచ్చినాయి సార్, పుస్తకాలన్నీ తడిచిపోయినాయి అని సీఎం సార్కు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. నేను మాట్లాడేది రాష్ట్ర ముఖ్యమంత్రి తోట అన్న జంకే లేదు చూడుర్రి పిల్లగాని ముఖంలా. ఇక నువ్వేం ఫికర్ చేయకు, ఈ తాపకు వచ్చినాయి కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా నీళ్లు రాకుండా పర్మనెంట్ పరిష్కారం చూస్తా అని పిల్లగానికి ధైర్యం ఇచ్చిండు. ఇక అట్నే మ్యాన్ హోళ్లలో జమైన సిల్ట్ను తీస్తున్న కార్మికుల కాడ నిలబడి పరిస్థితి తెలుసుకున్నాడు. అదే గల్లీలుండగి అక్క సార్తానికి వచ్చి నమస్తే పెట్టి నిన్న మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్ అనగానే తెలుసమ్మా ఏం పేరు నీది అని పలకరించిండు. ఆడికెళ్ళి వరదస్తే చెరువు లెక్క మారే మైత్రివనం చౌరస్తాకు పోయి అక్కడి లోకల్ పబ్లిక్ తోటి ముచ్చట పెట్టిండు. కుంటలు, డ్రైనేజీలు, నాలాలు కబ్జా పెట్టి పార్కింగ్ ప్లేస్లు పర్మనెంట్ ఇండ్ల లెక్క మార్చిరట కొంతమంది. అవి చేపట్టే నీళ్లు పోతలేవని ఫిర్యాదైనరు. అన్ని చూస్తాం, నీళ్ళు ఆగకుండా పోయేటట్టు చేస్తామని హైడ్రా మున్సిపల్ అధికారులకు చెప్పిపోయింది సారు. కానీ చూసుకోమూరువా చెప్క తిరగా అన్నట్టే గాని గట్టిగా గంట సేపు వానస్తే గడ్డ కాలమే ఉంటది పట్నం పరిస్థితి. అయితే వానస్తే రోడ్డు మీదకి రావాలంటేనే బుగులయ్యేటట్టున్నది కథ. ఎందుకంటే